నాకెందుకో బాధగా ఉంది. ప్రధానోపాధ్యాయుల వారు మిమ్మల్ని మన్నించి మిమ్మల్ని చక్కగా కూర్చోమని చెప్తారని ఆశిస్తున్నాను. సరిగ్గా కూర్చోండి అందరికీ. या वीणा वरदण्डमण्डितकर या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा भगवती निःशेषजाड्यापहा भारती भगवती निःशेषजाड्यापहा. సభకు నమస్సులు. విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, ఇలా అన్ని దినోత్సవాలు పెద్దల కోసమే ఉన్నాయి. పిల్లల కోసం కనీసం ఒక దినోత్సవం అయినా ఉండాలి కదా, అదే బాలల దినోత్సవం. మరి ఈ బాలల దినోత్సవాన్ని నెహ్రూ గారి పుట్టినరోజు నాడే ఎందుకు చేర్చుకుంటారో అనే విషయాన్ని మన ప్రధానోపాధ్యాయుల వారు చాలా చక్కగా వివరించారు. కాబట్టి నేను మళ్ళీ అది చెప్పి మిమ్మల్ని విసుగు తెప్పించను. కాకపోతే ఈ సందర్భంగా నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నెహ్రూ గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం. చాలా ఇష్టంగా నేను ఈ వృత్తిలోనికి వచ్చాను. ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ఎంతో ప్రేమ, గౌరవము. పిల్లలతో గడపడం కూడా నాకు అంతే గౌరవము, ప్రేమ. ఎందుకంటే ఈనాడు బాల కార్మికులు అయితే చాలా తగ్గిపోయారు, కానీ ఒకప్పుడు బాల కార్మిక వ్యవస్థ చాలా ఎక్కువగా ఉండింది. చాలా రకాల చట్టాలు తీసుకువచ్చి దాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని చోట్ల పిల్లలు ప్రమాదకరమైనటువంటి పనుల్లో ఉంటున్నారు. ఈరోజు పిల్లల యొక్క హక్కుల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవించే హక్కు, తర్వాత విద్యా హక్కు గురించి నాకు తోచిన కొన్ని విషయాలు చెప్తాను. జీవించే హక్కు అంటే మన భారతదేశంలో లింగ వివక్షత ఇంకా ఉండనే ఉంది. ఆడపిల్ల అంటే తక్కువ భావన కూడా ఉంది. కాబట్టి ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలు, తర్వాత ఆడపిల్ల జన్మించిన తర్వాత కూడా ముళ్ళ పొదల్లో, చెత్త కుప్పల్లో మనము ఈరోజు వార్తాపత్రికల్లో అయితేనేమి, దూరదర్శన్లో అయితేనేమి అడపాదడపా వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అదేవిధంగా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరూ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అభ్యసించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరికి గుణాత్మక విద్య అందించవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ విద్యను హక్కుగా తాము పొందవలసిన బాధ్యత కూడా ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి ఉంది. అయితే నెహ్రూ గారు 1889 అలహాబాద్లో మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి అనే పుణ్య దంపతులకు జన్మించారు. వారి భార్య కమలా నెహ్రూ గారు నవంబర్ 17వ తేదీ ఒక ఆడపిల్లకు బిడ్డకు జన్మనిచ్చారు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి స్వరూపారాణి గారు అయ్యో ఆడపిల్ల పుట్టిందా అన్నారు. అంటే అంత ధన సంపన్నమైన దేశము, అంత ఆధునిక భావాలు కలిగిన కుటుంబంలోనే ఆడపిల్లకు
అంత వివక్ష ఉండింది. అప్పుడు మోతీలాల్ నెహ్రూ గారు అంటారు, పుట్టింది ఆడపిల్ల మగపిల్ల అనేది ప్రశ్న కాదు, మన నెహ్రూ కుమార్తె కొంతమంది పురుషుల కంటే కూడా శక్తివంతమైన మహిళ అవుతుందని అన్నారు. అది ఆ తర్వాత నిజమైంది. మన స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి ప్రధాని అయ్యారు ఇందిరాగాంధీ గారు. గాన కోకిల అయినటువంటి సరోజినీ నాయుడు గారు కూడా ఏమన్నారంటే, భారతదేశ ఆత్మ జన్మించింది అని టెలిగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అయితే నెహ్రూ గారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లడం జరిగింది. 9 సార్లు ఖైదు చేయబడ్డారు. నైనితాల్ సెంట్రల్ జైల్లో వారు ఎక్కువ సార్లు గడపడం జరిగింది. అయినప్పటికీ కూడా వారు జైలుని పవిత్ర యాత్రాస్థలంగా భావించారు. అక్కడ ఉండి ఎన్నో పుస్తకాలు చదివేవారు, మరెన్నో పుస్తకాలు రాసేవారు కూడా. ఎక్కువగా ఇందిరాగాంధీ గారి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. జైలు నుండే చాలా ఉత్తరాలు రాశారు. అవన్నీ ద లెటర్స్ ఫ్రమ్ హర్ ఫాదర్ టు హిస్ డాటర్ అనే ఒక పెద్ద గ్రంథమే అయింది. ఆ తర్వాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథాలను కూడా రాశారు. 1945లో రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియా దూరదర్శన్లో, ఆ తర్వాత కోర్స్ అనే పేరుతో ఒక ధారావాహికగా ప్రసారం అవ్వడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి ప్రధానిగా నెహ్రూ గారు ఉన్నప్పుడు మన భారతదేశము పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, వీటితో పాటు ఆరోగ్యం, భద్రత వంటి విషయాలు ఎలాంటి సామాజిక రాజకీయ అంశాలను జోడించైనా సరే ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పి మన నెహ్రూ గారు దేశ భవిష్యత్తు కోసం చాలా ఎక్కువగా కృషి చేశారు. దాదాపు 17 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించారు. పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. హరిత విప్లవం ద్వారా వరి ఉత్పత్తిలో భారతదేశము మొదటి స్థానంలో, పాల ఉత్పత్తిలో 2వ స్థానంలో, పారిశ్రామిక విప్లవం ద్వారా ఎన్నో పరిశ్రమలు వెలిశాయి, నిరుద్యోగం తగ్గింది. ఇలా ఒక్కొక్క సమస్యని ప్రశాంతంగా సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఆరాం హరాం హై అని చెప్పేవారు, అంటే విశ్రాంతి నిషిద్ధం అని చెప్పేవారు. అంతేకాకుండా నెహ్రూ గారు ఎప్పుడు పేదవాళ్ళ భోజనం తినాలి, ధనవంతుల బట్ట కట్టాలి అని చెప్పేవారు. తన వస్త్రధారణ ఎప్పుడు చాలా హుందాగా ఉండేది. వీరు భారతరత్న అవార్డును కూడా పొందడం జరిగింది. ఇక వీరి యొక్క నివాస స్థలం ఆనంద్ భవన్ మాత్రమే కాదు, నైనిటాల్ సెంట్రల్ జైలు అని కూడా చెప్పవచ్చు. వారి గౌరవార్థం ఆ జైలులో ఎవరిని కూడా ఖైదు చెయ్యరు. నెహ్రూ అవార్డులను ఆయన పుట్టినరోజు నాడు అర్హులు గల వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ గారు కూడా ఈ అవార్డును పొందారు. ఇక ఎందుకు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలి అంటే, చిన్న వయసులో ప్రమాదకరమైనటువంటి పనులు చేయడం వల్ల వారి శారీరకంగా, మానసికంగా వికసించలేరు. వారి శరీరం నొప్పులకు గురి అవుతుంది. అంత చిన్న వయసులో ఎక్కువ శ్రమతో కూడినటువంటి పనులు చేయడం వల్ల బీడీ కర్మాగారాల్లో లేదంటే వ్యవసాయ పనుల్లో ఇలాంటి కష్టతరమైన పనులు చేయడం వల్ల వారి శరీరం నొప్పులకు గురవుతుంది. ఆ నొప్పుల బారి నుండి తప్పించుకోవడానికి వారు ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలకి అలవాటు పడటం జరుగుతుంది. ఇలా వ్యసనాలకు అలవాటు పడిన వారు సంఘ విద్రోహ చర్యలకి పాల్పడటం కూడా జరగవచ్చు. కాబట్టి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి విద్యా హక్కు చట్టాన్ని చేసింది. కాబట్టి ప్రభుత్వము విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు అందిస్తుంది. వాటిని అందిపుచ్చుకోవాలి. మీరు చక్కగా చదువుకొని మంచి స్థాయిలోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు బాలకార్మిక వ్యవస్థ తగ్గింది, కానీ అప్పుడు పిల్లలు చాలా కష్టపడేవారు. ఒక చిన్న పాట.
నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల నీడుతూ సాలీడు వాగు దున్ని నానయ్యో, నీ దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల నీడుతూ సాలీడు వాగు దున్ని నానయ్యో, నీ దున్ని నానయ్యో. నన్ను కన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యానే, దొరగారి ఎడ్లా కొట్టము కాడికి చేరువయ్యానే. నన్ను కన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యానే, దొరగారి ఎడ్లా కొట్టము కాడికి చేరువయ్యానే. మూడు మూరల గర్రతో 30 ఏళ్లతో సోపది నానయ్యో, దిక్కు దిక్కున విరగలాలిన కాళ్ళను గుచ్చెనులయ్యో, గుచ్చెనులయ్యో. నా సిద్ధి సేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల నీడుతూ సాలీడు వాగు దున్ని నానయ్యో, నీ దున్ని నానయ్యో. నన్ను కన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్లా కొట్టము కాడికి చేరువయ్యాను. ఈ పాట చాలా పెద్దగా ఉంది, సమయాభావం అవుతుందేమో అని నేను ఆఫ్ చేస్తున్నాను. లేదు కంటిన్యూ చేయమంటే నేను చేస్తాను. సార్ టైం అయిపోయింది.